అందుకే అన్నారు కోరిపెట్టే కొడుకు కన్నా కూడెట్టే కూతురున్నాయమని. నాకేం తక్కువ, పువ్వుల్లో పెట్టి చూసుకుంటా నా కూతురు. అమ్మాయి ఏంటే పప్పలు చేస్తున్నా? మీ అల్లుడు గారి పుట్టినరోజు. అవును కదూ, ఇన్ని చేసేదానివి కాపురం చేయడానికి ఏంటి? 4 రోజులు ఇక్కడ ఉండాలనే వచ్చావా? ఎందుకే అట్ట కసురుకుంటావు? అసలు ఎన్నాళ్ళిట్టా? నువ్వు చిన్నదానివైతే తిట్టో కొట్టో చెప్పేదాన్ని. అమ్మమ్మవు కావలసిన దానివి, ఆ అమ్మవు కూడా కాలేదంటే ఈ అమ్మ పడే బాధ నీకేం తెలుసు? అమ్మ సీతారత్నం, పట్టింపులు రెట్టింపులు చేసుకోకే. ఇదిగో అనవసరంగా నన్ను. అతనేదో తప్పు చేశాడని అదే పట్టు కూర్చొని నువ్వు తప్పు చేస్తున్నావే. ఊరందరి తప్పుల్ని సరిదిద్దే సీతారత్నం గారు తప్పు చేయడం ఏమిటి మామగారు? మా కర్మనైనా ఏం చేస్తాం? మా అల్లుడు తండ్రికి మా ఆయనకి ప్రాణ స్నేహం. అల్లుడు తండ్రి తావు బతుకుల్లో ఉండి మా అమ్మాయిని పెళ్లి చేసుకోమని కొడుకును బలవంత పెట్టాడు. కానీ అతను అంతకు ముందే ఇంకొక అమ్మాయి మెళ్ళలో అనుకోకుండా తాళి కట్టాడు. ఆ విషయం తండ్రికి చెప్పలేక, తండ్రి చివరి కోరిక కాదనలేక పాపం జరిగిందంతా నా కొడుక్కి చెప్పాడు. ఆ వెధవ చెల్లయ్యకి అంతా చెప్పి ఒప్పించానని అబద్ధం ఆడి, కట్నం లేని సంబంధం కదా అని, డబ్బు ఖర్చు తప్పుతుందని పెళ్లి జరిపించాడు. మొదటి రాత్రి అల్లుడు జరిగిందంతా అమ్మాయికి చెబితే, పెళ్లికి ముందే చెప్పకుండా ఇంత ద్రోహం చేస్తావా అని తిట్టి గదిలోంచి నెట్టేసింది. ఇద్దరూ కలిసి నాటకం ఆడారంటూ అన్న మీద కక్ష కట్టి ఇటు మొగుణ్ణి పక్కకు పెట్టి అల్లా బతుకుతుంది. ఈ ముసలిది ఇలాగే వాగుతుంటుంది. నీకు అన్నం పెట్టానురా. ఏమండి, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏమిటి? మా అమ్మ దగ్గరలేని లోటు తీరుస్తున్నారు. నేను మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా? ఏమని? అమ్మా అని. ఏమని? అమ్మా అని. ఏమని? అమ్మా అని. ఏమని? అమ్మా అని. అమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పరే? ఒక బిడ్డకి తల్లిలా తినిపిస్తుంది బాబు. అమ్మా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.